హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మన ఇంటిని ఒంటిని శుభ్రం చేసినట్లే మన శరీరంలో ఉన్న ఆర్గాన్స్ను కూడా క్లీన్ చేయాల్సిందే. ఆరోగ్య సమస్యలు వచ్చిన తర్వాత హాస్పిటల్స్ చుట్టూ తిరగటం కంటే కొన్ని సమస్యలైనా తలెత్తకుండా చూసుకోవటం మన బాధ్యత. వయసుతో సంబంధం లేకుండా ఈ మధ్యకాలంలో తరచుగా మనం వింటున్న సమస్యలు గుండె సమస్యలు. దీనికి ప్రధాన కారణం మన ఆహారమే. గుండె నాళాలలో చెత్తా చెదారం పేరుకోకుండా చూసుకోవాలి. గుండె నాళాలలో పేరుకుపోతున్న ఈ చెత్తా చెదారాన్ని క్లీన్ చేసే సూపర్ ఫుడ్స్ని వారానికి ఒక్కసారైనా తిని తీరాల్సిందే. ఎటువంటి వయసు వారికైనా సరే గుండెకు మేలు చేసే సూపర్ ఫుడ్స్లో భాగంగా ఈరోజు మన రెసిపీ స్టీమ్డ్ బీన్స్, అలాగే పెప్పర్ చిక్ పీస్. ఎంతో ఈజీగా మరెంతో రుచిగా ఉండే ఈ రెసిపీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానాన్ని చూసేద్దాం. ఓవర్ నైట్ సోక్ చేసుకున్న కాబూలీ శనగలు 1 కప్పు, జీలకర్ర, ఆలివ్ ఆయిల్, క్రష్ చేసిన బ్లాక్ పెప్పర్, చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, 1 గుప్పెడు వెల్లుల్లి రెబ్బలు, పచ్చి కొబ్బరి, స్ట్రింగ్లెస్ బీన్స్. ఎంతో రుచిగా అద్భుతంగా ఉండే ఈ రెసిపీని ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వాష్ చేసుకున్న బీన్స్ని ఎడ్జెస్ని కట్ చేసేసుకుందాం. తర్వాత ఈ బీన్స్ని మీకు తోచిన విధంగా 2 లేదా 3 ముక్కలుగా కట్ చేసుకోండి. అలాగే వెల్లుల్లి రెబ్బలను కూడా రఫ్గా చాప్ చేసుకుందాం. తర్వాత ఒక స్టీమర్లో తగినంత నీటిని తీసుకుని ముందుగా కాబూలీ శనగలు, ఆపై కట్ చేసిన స్ట్రింగ్లెస్ బీన్స్ స్టీమర్ క్లోజ్ చేసేసి చక్కగా కుక్ చేసేద్దాం. 5 నుంచి 10 నిమిషాలు లో ఫ్లేమ్ మీద కుక్ చేయండి. ఇవి రెడీ అయిపోయాయి. కాసేపు చల్లార్చి డిష్ అవుట్ చేసుకుందాం. వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత గార్లిక్, జీలకర్ర, ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రఫ్గా పేస్ట్ చేసిన కొద్దిగా పచ్చి కొబ్బరిని కూడా యాడ్ చేద్దాం. ఈ పచ్చి కొబ్బరి కాస్త కుక్ అయిన తర్వాత స్టీమ్ చేసుకున్న బీన్స్,
చిటికెడు ఇంగువ, చిటికెడు ఉప్పు, చిటికెడు పసుపు, రుచికి సరిపడా మిరియాల పొడి. చక్కగా కలిపిపెట్టి కాస్త టాసప్ చేసేద్దాం. మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు కాసేపు మగ్గనిద్దాం. ఎంతో కమ్మగా ఉండే స్టీమ్డ్ బీన్స్ రెడీ అయిపోయాయి. చక్కగా డిష్ అవుట్ చేసేసుకోండి. తరువాత వేడెక్కిన కడాయిలో కొద్దిగా ఆలివ్ ఆయిల్, జీలకర్ర, పచ్చి కొబ్బరి, కాస్త ఫ్రై అయిన తర్వాత చిటికెడు ఇంగువ, రుచికి సరిపడ ఉప్పు, కొద్దిగా పసుపు, సోక్ చేసి స్టీమ్ చేసుకున్న కాబూలీ శనగలు, ఈ మిశ్రమాన్ని చక్కగా టాసప్ చేసుకుందాం. చివరగా కాస్త మిరియాల పొడిని కూడా దట్టించేద్దాం. ఈ మిరియాల పొడి మీ రుచికి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మరొకసారి టాసప్ చేసేసి మూత పెట్టేసి 1 లేదా 2 నిమిషాలు మగ్గనిద్దాం. ఎంతో రుచిగా కమ్మగా ఉండే పెప్పర్ చిక్ పీస్ రెడీ. చౌట్ చేసేసి వేడివేడిగా వడ్డిచ్చేసేయండి. ఈ కాంబినేషన్తో రోటీ, పుల్కా, చపాతీ ఎక్సలెంట్గా ఉంటాయి. ఇష్టం ఉన్న వాళ్ళు బ్రేక్ఫాస్ట్ కింద కూడా లాగించేసేయచ్చు, లేదా బెస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కింద కూడా పనికొస్తాయి. ఎంతో సింపుల్గా ఎంతో హెల్తీగా ఉండే ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, టేస్ట్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి.
మన హ్యాష్ ట్యాగ్ మనసుతో వండండి, ప్రేమతో వడ్డించండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.